కుటుంబ గొడవల్లో కవరేజీకి వచ్చిన మీడియా ప్రతినిధిపై మంచు మోహన్ బాబు దాడికి పాల్పడిన విషయం తెలిసింది. ఈ వ్యవహారంలో పోలీసులు, జర్నలిస్టులు తీవ్రంగా పరిగణించి మోహన్ బాబుపై తీవ్ర చర్యలకు సిద్దమయ్యారు. ఇప్పటికే కేసు నమోదై న్యాయస్థానంలో ముందస్తు బెయిల్ కూడా లభించలేదు. అరెస్టు తప్పదని భావించిన మోహన్ బాబు ఎట్టకేలకు బాధిత జర్నలిస్టును కలిసి క్షమాపణలు కోరాడు. హైదరాబాద్లోని యశోద ఆసుపత్రికి చేరుకుని జర్నలిస్ట్ లోకానికి క్షమాపణలు చెప్పారు. బిజీగా గడుపుతున్న లైఫ్ లో చిన్న బ్రేక్ తీసుకుని ఎంజాయ్ చేయాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే ఆర్వీ వెకేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ని సంప్రదించండి. మరిన్ని డీటెయిల్స్ కోసం సంప్రదించండి 7997979960. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న జర్నలిస్ట్ ను మోహన్ బాబు పరామర్శించారు. తన వల్లే తప్పిదం జరిగిందని బాధిత కుటుంబ సభ్యులను క్షమాపణలు చెప్పారు. గాయం బాధ ఏంటో నాకు తెలుసు. నువ్వు తొందరగా కోలుకోవాలి. ఉద్దేశపూర్వకంగా నిన్ను కొట్టలేదంటూ బాధితుడితో మోహన్ బాబు అన్నట్టు సమాచారం. నా వల్ల జరిగిన తప్పిదానికి క్షమాపణలు చెబుతున్నా అని మోహన్ బాబుతో పాటు అతడి కుమారుడు మంచు విష్ణు కూడా క్షమాపణలు కోరారు. గాయం నుంచి తొందరగా బయటపడాలని షిరిడి సాయినాథుడిని వేడుకుంటున్నా అని మోహన్ బాబు చెప్పగా బాధిత జర్నలిస్ట్ క్షమాపణలు నాకు కాదు, జర్నలిస్టు సమాజానికి చెప్పాలని కోరారు. దీంతో మోహన్ బాబు జర్నలిస్టులందరికీ క్షమాపణలు తెలిపారు.